హాయ్ అండి. వెల్కమ్ టు నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మీకు ఫ్రూటీ వేసుకొని కప్ కేక్స్ చూపిపోతున్నానండి. సో ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. 1 కప్ షుగర్, 1 కప్ మైదా, 2 ఎగ్స్, ఫ్రూటీ తీసుకున్నాను. ముందుగా జార్లో షుగర్ వేసుకుంటున్నానండి. తర్వాత అందులో ఎగ్స్ అండి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. చిన్న కప్ కాబట్టి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. పెద్ద కప్ అయితే కొంచెం 3 కానీ 4 కానీ కప్ సైజుని బట్టి. ఇప్పుడు కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ముందుగా పిండిని జల్లెడ పట్టుకుంటున్నానండి. ఈ పిండిలో ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా అండి. మనము ఎంత బేకింగ్ పౌడర్ తీసుకుంటామో అందులో సగము బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. గ్రైండ్ కూడా చేసేసుకున్నానండి. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీకు స్పంజీ కేక్ చేసినప్పుడు చెప్పాను కదండి, లిక్విడ్లో పిండి వేసుకోవాలని. సో నేను కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఏ కేక్ అయినా ఇదే మెథడ్ ఉంటుందండి. కొంచెం మీకు ఆల్రెడీ చూపించాను కదండి స్పంజీ కేక్ అని. సేమ్ అదే మెథడ్తోని మీరు చేసుకుంటే మటుకు ఏ కేక్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా మొత్తం కలుపుకున్నాను. లాస్ట్గా కొద్దిగా పాలు పోసుకుంటున్నానండి. మంచిగా పొంగుతుంది, అలాగే స్మూత్గా ఉంటుంది. సో కప్ కేక్ అనేది నేను ఇందులో ఆయిల్ యాడ్ చేయట్లేదండి. ఆయిల్ లేకుండానే చేస్తున్నాను ఈరోజు కప్ కేక్స్. ఇందులో కొద్దిగా ఫ్రూటీ వేసుకుంటున్నాను. ఇలా మీకు బటర్ పేపర్స్ అనేవి దొరుకుతాయి. అవైలబుల్ లేకుంటే కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి రాసుకొని కూడా పెట్టుకోవచ్చండి. ఇవైతేనేమో మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కానీ ఫ్రెష్గా అలానే ఉంటాయండి. ఈ బటర్ పేపర్స్ అనేవి ఇప్పుడు చాలా అవైలబుల్ దొరుకుతున్నాయండి. ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. ఇలా కొట్టడం వల్ల బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి, మంచిగా వస్తుంది మన కప్ కేక్ అనేది. లాస్ట్గా ఫ్రూటీ వేసుకుంటున్నాను పైనుంచి. మీరు ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కుక్కర్లో అరేంజ్ చేసుకున్నానండి. తర్వాత 15 మినిట్స్ తర్వాత చూద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇవి బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా చల్లారగానే మనం బయటికి తీసేసుకుందాం. చల్లారిపోయాయి. సో నేను తీస్తున్నానండి. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసాయో. ఇప్పుడు కవర్ తీసి చూపిస్తానండి. లోపల అసలు ఎలా కుక్ అయింది, ఎలా పఫీగా వచ్చిందా రాలేదా అనేది చూపిస్తాను. చూడండి ఎంత పఫీగా వచ్చేసిందో. అంతే అండి, ఎంతో సులభంగా మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా కప్ కేక్స్ చేసి పెట్టండి. ఇలాంటి మరిన్ని కొత్త వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్స్.